హలో అండి, ఈరోజు మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ వరల్డ్ రెసిపీస్. ఈరోజు అయితే నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మార్నింగ్ అన్నం చాలా మిగిలిపోయి ఉండే ఏం చేయాలని ఆలోచిస్తుండగా పిల్లలు పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయమంటే నేనైతే చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, పన్నీర్ క్యూబ్స్ కూడా చిన్న చిన్న కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని వెడల్పటి గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని అలాగే పన్నీర్ కూడా ఇక్కడ 200 గ్రామ్స్ ఉంటుంది కదండి, అది తీసుకొని నేను ఒక హాఫ్ వరకు అయితే వేసుకున్నాను. మొత్తం వేయలేదు, హాఫ్ వరకు అయితే వేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీరు ముందే ఫ్రై చేసుకోవాలనుకుంటే పన్నీర్ అనేది ముందే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముందే వేసుకున్నాను, సపరేట్గా ఏం ఫ్రై చేయలేదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ప్రాసెస్ అయితే చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇక్కడ సాల్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. టేస్ట్ కొంచెం మంచిగా రావడం కోసం ఇక్కడ చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకున్నాను. ఇదైతే మీరు ఆప్షనల్ అండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. క్యారెట్ ముక్కలు అనేది కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. ఇక్కడ మార్నింగ్ అన్నం ఉంటే అది పొడి పొడిగా చేసుకొని ఈ విధంగా అన్నం అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర మార్నింగ్ అన్నం లేకపోతే అప్పటికప్పుడు వండుకొని కూడా ఈ విధంగా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అన్నం చాలా ఉండడం వల్ల నేను చేస్తున్నాను. ఆ పొడి పొడిగా చేసుకొని అన్నం వేసి అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని అన్నం వేడి అయ్యేంత వరకు కూడా సిమ్లో పెట్టుకొని మనం వేడి చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక లెమన్ అనేది కూడా పిండుకున్నాను. ఇక్కడ నేను ఒక హాఫ్ వరకు అయితే లెమన్ పిండుకొని ఇక్కడ సోయా సాస్ అంటే మనము స్ట్రీట్ స్టైల్లో రావాలి అనుకుంటే ఇక్కడ సోయా సాస్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇది కూడా మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అన్నం వేడి అయ్యేంత వరకు కూడా వేడి చేసుకుంటే మనకు సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో వండినటువంటి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే మనం చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారన్నమాట. అన్నము ఎప్పుడైనా మిగిలినప్పుడు ఈ విధంగా ఎప్పుడు రొటీన్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా, అలా కాకుండా పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది పన్నీర్ అనేది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం 1000 మెంబర్స్కి దగ్గరలో ఉన్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.